హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆల్ ఆఫ్ సడన్గా లండన్ టూర్కి బ్రేక్ వేసుకున్నారు. దానికి కారణం ఏంటి అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. ప్రస్తుతం 11 మంది రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. వాళ్ళల్లో 10 మంది పార్టీ మారబోతున్నారు అనేది బ్రేకింగ్ న్యూస్. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముందుగా వేసుకున్నటువంటి షెడ్యూల్ ప్రకారం లండన్ వెళ్లకుండా ఆగిపోతున్నారు అనేది ఒక రాజకీయపరమైన చర్చ అయితే జరుగుతుంది. ఎలహంకా ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక షాకింగ్ న్యూస్ తగిలింది. అదే 11 మందిలో 10 మంది రాజ్యసభ సభ్యులు బీజేపీలోకి కొంతమంది, తెలుగుదేశం పార్టీలోకి మరికొంతమంది, జనసేనలోకి ఇంకొంతమంది వెళ్తున్నారు అనేది బ్రేకింగ్ న్యూస్. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లకుండా ఆగిపోతే కనుక ఆ 11 మందిని ఆపగలరా అనేటువంటి చర్చ కూడా మరొకటి జరుగుతుంది. ఇంతకీ అసలు ఆ పార్టీని వీడేటువంటి 11 మందిలో 10 మంది ఎవరు అనేది కూడా చర్చ జరుగుతుంది. అందుకే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్రేకింగ్లో మనం ఆ వివరాలను కూడా తెలుసుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి అయితే తన లండన్ టూర్కి బ్రేక్ వేసుకున్నట్టు ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుల్లో 10 మంది జంప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీలోకి 3, బీజేపీలోకి 5, జనసేనలోకి 2 వెళ్ళబోతున్నారనేది తాజాగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీలోకి మోపిదేవి వెంకటరమణ, గొల్ల బాబురావు, అలాగే బీదా మస్తాన్ రావు వెళ్ళబోతున్నారు అనేది కూడా ఇప్పుడు తెలుస్తుంది. ఆ మేరకు వాళ్ళు రాజకీయంగా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మోపిదేవి వెంకటరమణ తెలుగుదేశం పార్టీ తోటి టచ్లోకి వెళ్ళిపోయారు. గొల్ల బాబురావు టచ్లోకి వెళ్ళిపోయారు. బీదా మస్తాన్ రావు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలోకి టచ్లో ఉన్నారు. గతంలో కూడా బీదా మస్తాన్ రావు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పాటు పనిచేశారు ఆయన. సో మోపిదేవి వెంకటరమణ తెలుగుదేశం పార్టీకి టచ్లోకి వచ్చారు. అలాగే గొల్ల బాబురావు కూడా టచ్లోకి వచ్చారు. ఇక మిగిలినటువంటి వాళ్ళు బీజేపీలోకి వెళ్ళబోతున్నారు. బీజేపీలోకి వెళ్ళేటువంటి వాళ్ళ జాబితాలో ఉన్నటువంటి వాళ్ళు చాలా పెద్ద లిస్టే ఉంది. 5 వెళ్ళబోతూ ఉన్నారని కూడా తెలుస్తుంది. వాళ్ళలో ప్రధానంగా చూసుకుంటే కనుక విజయసాయిరెడ్డి గత కొంతకాలంగా ఈ రాజ్యసభ సభ్యుల్ని విలీనం చేయడానికి బీజేపీలో ప్రయత్నం చేస్తున్నారనేది కూడా వినిపిస్తుంది. సో విజయసాయిరెడ్డి వెళ్తారా లేదంటే వైవి సుబ్బారెడ్డి వెళ్తారా అనేది చర్చ కూడా నడుస్తుంది. ఒక్క ఎంపీ మాత్రం మిగిలేటువంటి అవకాశం ఉంది. ఆ ఒక్క ఎంపీ ఎవరు అనే దాని మీద కూడా ఢిల్లీ వర్గాల్లో చాలా సీరియస్ చర్చ జరుగుతుంది. బీజేపీలకి విజయసాయిరెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామరెడ్డి, పరిమళ నత్వాని వీళ్ళు వెళ్ళబోతున్నారు అనేది. అదే జనసేనలోకి పిల్లి సుభాష్, అలాగే ఆర్ కృష్ణయ్య వీళ్ళిద్దరూ వెళ్ళబోతున్నారు అనేది కూడా వినిపిస్తుంది. సో ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేది క్లారిటీ వచ్చింది. కాబట్టి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో గుర్తింపు ఉంటుందా అని అంటే ఒకే ఒక రాజ్యసభ సభ్యులు ఉండేటువంటి అవకాశం ఉంది. ఆ రాజ్యసభ సభ్యుడే వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ అని కూడా చెప్తూ ఉన్నారు. సో విజయసాయిరెడ్డి తరచూ ఇటీవల కాలంలో ఢిల్లీ కేంద్రంగా చేసుకొని అమిత్ షాని కలుస్తూ ఉన్నారు. అమిత్ షా తోటి తరచూ భేటీ అవుతున్నారు. భేటీ అయిన ప్రతిసారి కూడా రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది అనేటువంటి ఒక చర్చ అయితే నడుస్తూ వచ్చింది. ఇప్పుడు అది సాకారం కాబోతుంది అనేది ఇప్పుడు ఢిల్లీ వర్గాల నుంచి లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారం. సో కొంతమంది తెలుగుదేశం పార్టీలకి, మరికొంతమంది బీజేపీలోకి, కొంతమంది జనసేనలోకి వెళ్తున్నటువంటి క్రమంలో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో ఉనికే ఉండేటువంటి అవకాశం లేదు అనేది ఒకటి. ఇక లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. లోక్సభలో ఉన్నటువంటి 4 కూడా పక్క చూపులు చూస్తున్నారు అనేది చాలా కాలంగా వినిపిస్తూ ఉంది. ప్రస్తుతం కేసుల నుంచి బయటపడటానికి బీజేపీలోకి వెళ్ళడమే మార్గము అనేది కూడా మరొక వాదనగా ఉంది. ఎప్పుడైతే 2024 రిజల్ట్ వచ్చాయో కూటమి ప్రభుత్వం అటు ఢిల్లీలో ఇటు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడింది. దాంతో ఆ రోజు నుంచి కూడా చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టోటల్గా ఖాళీ కాబోతుంది. అటు రాజ్యసభలో ఇటు లోక్సభలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేటువంటి అవకాశం లేదు. బీజేపీలోకి విలీనం అవుతుంది ఆ పార్టీ అనేది. గతంలో కూడా మనం తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో బీజేపీలో విలీనమైన సంఘటన మనం చూసాం. సేమ్ అదే ఇప్పుడు రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎపిసోడ్ కనిపించబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అనేది తాజాగా నడుస్తున్నటువంటి రాజకీయపరమైనటువంటి చర్చ. ఇక అసెంబ్లీకి వచ్చేటప్పటికి ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో ఒక 3 తప్ప మిగతా వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలో విలీనం అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తుంది. సో రాయలసీమకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే తెలుగుదేశం పార్టీతోటి టచ్లో ఉన్నారు ఎక్కువ మంది అనేది కూడా వినిపిస్తుంది. అదే జరిగితే కనుక రాబోయేటువంటి రోజుల్లో కొన్ని చోట్ల బై ఎలక్షన్స్ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది మరొక న్యూస్. ఇంతకీ అసలు కడపలో ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి కొనసాగేటువంటి అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే ఆయన
పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. సో కడపలో అవినాష్ రెడ్డి ఉన్నాడు. అవినాష్ రెడ్డి త్వరలోనే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో జైల్లోకి వెళ్ళబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది. సో వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అవినాష్ రెడ్డి జైలుకి వెళ్తే కనుక అక్కడ ఉప ఎన్నిక వచ్చేటువంటి ఛాన్సెస్ లేకపోలేదు. ఇక పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలో 8 మంది వెళ్ళిపోతే మిగిలినటువంటి ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డి కొనసాగేటువంటి అవకాశం ఉందా అని అంటే ప్రస్తుతం మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేస్తారు, పులివెందుల ఎమ్మెల్యేగా రాజీనామా చేసి అనేది కూడా వినిపిస్తుంది. ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి రాజకీయాలు చేయాలి, ఢిల్లీ రాజకీయాలు కీలకంగా మారాలనేది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆకాంక్షగా ప్రస్తుతం ఉంది అనేది ఆయన అభిమానుల్లో తాజాగా వినిపిస్తూ ఉంది. సో ఇలాంటి పరిణామాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ని బ్రేక్ వేసుకున్నారు. ఏ రోజైనా ఏదైనా జరిగేటువంటి అవకాశం ఉంది రాజకీయాల్లో అనేది ఆయనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సాధారణంగా ఆయన యలహంక ప్యాలెస్ నుంచి బయటకు రావట్లేదు. అక్కడికే వీకెండ్లో కొంతమంది ఐఏఎస్లను ఐపీఎస్లను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. అలాగే కొంతమంది అధికారులు కూడా అక్కడికే వెళ్ళి మాట్లాడుతున్నారు. సన్నిహితంగా ఉండేటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా అక్కడికే పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అనేది తెలుస్తోంది. అక్కడి నుంచే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ఆపరేట్ చేస్తూ ఉన్నారు. గతంలో లోటస్ పాండ్ నుంచి ఆపరేట్ చేసేవాళ్ళు, కానీ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. దాంతో ఆయన లోటస్ పాయింట్ కాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరుకు మార్చారనేది. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్ నుంచే నడిపారు, లోటస్ పాయింట్ నుంచే నడిపారు. కానీ ఇప్పుడు మొత్తం సీన్ మారిపోయింది. చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లోనేమో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారు. దీంతో ఈ 2 రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డికి ఎంట్రీ లేకుండా అయిపోయింది, స్వేచ్ఛగా రాజకీయాలు చేయడానికి అవకాశం లేకుండా పోయింది అనేది ఆయన అభిమానులు చెప్తున్నటువంటి మాట. అటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ ఇటు తెలంగాణ పోలీసులు కానీ ఆయనకి సహకరించే పరిస్థితి లేదు అనేది వినిపిస్తుంది. అందుకే బెంగళూరుకి వెళ్ళి బెంగళూరులో ఆయన మకాం చేశారు, బెంగళూరు నుంచి రాజకీయాలు నడుపుతున్నారు అనేది. అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిరామయ్య కానీ లేదా డికే శివకుమార్ కానీ వైఎస్ ఫ్యామిలీకి సుదీర్ఘకాలం పాటు సన్నిహితంగా ఉన్నారు. అటు వ్యాపారాల్లో కానీ లేదా రాజకీయాల్లో కానీ వైఎస్ ఫ్యామిలీతోటి కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఆ సాన్నిహిత్యంతో కిట్ ప్రోకో వ్యవహారాలని గతంలో జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచే నడిపారు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాపార లావాదేవీలు బాగా తెలిసినటువంటి వాళ్ళు చెప్పుకునేటువంటి మాట. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచే మొత్తం వ్యవహారాలని నడుపుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఆయన లండన్ వెళ్ళాలని కోర్టు అనుమతి కోరారు. ఆయన ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు, కండిషన్ బెయిల్ మీద. విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా కోర్టు అనుమతి కావాలి. అందుకే సిబిఐ కోర్టుకి ఆయన దరఖాస్తు చేసుకున్నారు. తన కుమార్తె పుట్టినరోజు ఉంది, సెప్టెంబర్లో లండన్ వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పరిశీలించినటువంటి కోర్టు అనుమతి ఇచ్చింది అని చెప్పి ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం కొన్ని సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్త. బట్ అఫీషియల్గా ఆయనకి అనుమతి లభించిందా లేదా అనేది ఇంకా స్పష్టత రావట్లేదు, ధృవీకరించలేనటువంటి పరిస్థితి. అయితే ఈ లోపుగా ఆయన అసలు లండన్ టూర్కే వెళ్లకుండా మానుకుంటున్నారు స్వచ్ఛందంగా ప్రస్తుతం మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో అనేది ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. షెడ్యూల్ ప్రకారం అయితే సెప్టెంబర్ 3వ తారీఖున ఆయన లండన్ వెళ్ళాలి. 20వ తారీఖు వరకు లండన్లోనే ఉండి 22 లేదా 21వ తారీఖున ఆయన మళ్ళీ తిరిగి వస్తారనేది కోర్టుకి తెలిపినటువంటి సమాచారం. అయితే ఇప్పుడు లండన్ టూర్నే రద్దు చేసుకున్నారు అనేది. సో అటు ఢిల్లీలో ఇటు ఆంధ్రప్రదేశ్లో మారుతున్నటువంటి రాజకీయాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ని బ్రేక్ చేసుకున్నారు. ఆపేసుకోవడం ద్వారా, లండన్ టూర్ని రద్దు చేసుకోవడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి కాపాడుకోగలడా అనేటువంటి చర్చ రాజకీయాల్లో చాలా బలంగా వినిపిస్తూ ఉంది. సో ఇప్పుడు అటు బీజేపీ ఇటు జనసేన తెలుగుదేశం పార్టీ బలమైనటువంటి కూటమి, ఆ కూటమిని ఢీకొట్టేటువంటి సత్తా బలము జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం అయితే లేదు అని తెలుస్తుంది. అందుకే ఇప్పుడు ఆయన ఎంపీలను కాపాడుకోలేనటువంటి పరిస్థితి నెలకొంది, ఎమ్మెల్యేలను కాపాడుకోలేనటువంటి దీనస్థితిలో రాజకీయంగా ఆయన ఉన్నారు. ఇలాంటి సంక్లిష్టమైన సంక్షోభం నుంచి ఆయన బయటపడేటువంటి అవకాశం ఉందా, లేదా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపి ఇండియా కూటమి వైపు వెళ్తారా అని అంటే ఇటీవల కాలంలో వక్ఫ్ భూములకు సంబంధించిన బిల్లు విషయంలో లోక్సభలో రాజ్యసభలో ఆయన వ్యతిరేకించారు. ఆ బిల్లుని, ఎన్డీఏ పెట్టినటువంటి బిల్లుని తొలిసారిగా వ్యతిరేకించారు. గత 5 సంవత్సరాల నుంచి తీసుకుంటే 2019 నుంచి 2024 వరకు కూడా
పార్లమెంటు వేదికగా ఏ బిల్లు పెట్టినా కానీ ఎన్డీఏ మద్దతు ఇస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. 2024 ఫలితాల తర్వాత కూడా ఎన్డీఏకి మద్దతు ఇస్తాం విడతల వారీగా బయట నుంచి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రకటించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. బీజేపీ ఆయన్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. బీజేపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వద్దనుకుంది. ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు లేక ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు. వాళ్ళని ఆపడానికి జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రయత్నించినప్పటికీ వాళ్ళు ఆగేటువంటి సిచ్యువేషన్ కనిపించట్లేదు. అటు రాజ్యసభలో, లోక్సభలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండేటువంటి పక్షంలో విలీనం కాబోతుంది అనేది లేటెస్ట్ న్యూస్. అప్డేట్ కూడా అదే. అందుకే జగన్మోహన్ రెడ్డి లండన్ టూరు బ్రేక్ చేసుకున్నారు. దీని కారణంగా పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మార్చుకోగలరా జగన్మోహన్ రెడ్డి అనే దాని మీద